తీర్థం ఇది కేవలం ఒక ఆలయం కాదు, ఇది కృతయుగపు కాలానికి సాక్ష్యం. శైవం వైష్ణవం కలిసే పవిత్రతకు ప్రతిరూపమైన ఈ పవిత్ర క్షేత్రం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇలాంటి ఆసక్తికరమైన దేవాలయాల చరిత్రలు, రహస్యాలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన వెన్లాక్స్ డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుమలకు వెళ్లే మార్గంలో శేషాద్రి కొండల అడుగున మనోహరంగా కనిపించే కపిల తీర్థం శైవ వైష్ణవ సంప్రదాయాలు కలిసే ఆధ్యాత్మిక ప్రకృతి అందాల సమ్మేళనం. దీన్ని చక్రతీర్థం, ఆల్వార్ తీర్థం అని కూడా పిలుస్తారు. కృతయుగంలో పాతాళ లోకంలో తపస్సు చేసిన కపిల మహర్షి ఆరాధించిన కపిలేశ్వర లింగం భూమిని చీల్చుకుంటూ వెలిసినట్లుగా పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ లింగాన్ని కపిల లింగం అంటారు. త్రేతాయుగంలో అగ్నిదేవుడు పూజించి ఈ లింగాన్ని ఆగ్నేయలింగంగా తీర్చిదిద్దాడు. ఇప్పుడు కలియుగంలో ఈ దేవస్థానం కపిల గోవు పూజలు అందుకుంటోంది. ప్రతి ముక్కోటి పౌర్ణమి మధ్యాహ్నం 4 గంటల పాటు ముల్లోకాల తీరాలు కపిల తీర్థంలోకి ప్రవేశిస్తాయని భక్తుల గాఢమైన విశ్వాసం. ఆ సమయంలో ఇక్కడ స్నానం చేసి నువ్వు గింజంత బంగారం దానం చేసినా అది మేరు పర్వతానికి సమానంగా ఫలితమిస్తుందట. కార్తీక మాసంలో వచ్చే దీపోత్సవ దినాన కొండపైన వెలిగే దీపాన్ని దర్శించటం నిజంగా భక్తిమయంగా ఉంటుంది. అప్పుడు భక్తులందరూ కపిల తీర్థం వైపు దీప నమస్కారం చేస్తారు. వర్షాకాలంలో జలపాతంతో అద్భుతంగా కనిపించే కపిల తీర్థంలో కపిలేశ్వరుడు, కామాక్షీదేవి కొలువై ఉన్నారు. 20 అడుగుల ఎత్తు నుంచి జలధారల దూకి ఆకాశ గంగ నీళ్లు ఆలయ పుష్కరిణిలోకి ప్రవహిస్తాయి. ఈ పుష్కరిణిని కపిల తీర్థం అంటారు. వైష్ణవులు దీన్ని ఆల్వార్ తీర్థం, శైవులు కపిల తీర్థం అని పిలుస్తారు. చుట్టూ ఉన్న చక్రశిలలతో, మెట్లతో, దీపస్తంభాలతో ఈ ప్రదేశం ఒక పవిత్ర దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దబడింది. 11వ శతాబ్దంలో చోళ రాజులు ఈ ఆలయాన్ని నిర్మించగా విజయనగర రాజు అచ్యుత దేవరాయలు రాతి మెట్లు, మండపాలు నిర్మించారు. 1830వ సంవత్సరంలో యాత్రికుడు ఏనుగుల వీరస్వామయ్య ఈ ప్రదేశాన్ని రమ్యమైన తీర్థమని వర్ణించారు. ఒక ప్రదేశంలో శైవ వైభవం, వైష్ణవ గంభీరత, ప్రకృతి సౌందర్యం, పౌరాణిక చరిత్ర అన్నీ కలిసిన స్థలం కపిల తీర్థం. తిరుపతికి వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు. ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో అత్యద్భుతంగా నిర్వహించబడుతోంది. శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఇక్కడ అంగరంగ వైభవంగా జరుపుతారు. మీరు కూడా తిరుపతిలోని కపిల తీర్థాన్ని దర్శించుంటే మీ అనుభవాలను కామెంట్స్లో షేర్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక పురాతన ఆలయాల చరిత్రలు మరియు ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి మన వెన్లాక్స్ డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.